హాయ్ మిత్రమా, నేను ఒక మంచి నిర్ణయం అయితే తీసుకున్నానండి. ఇకపై వీడియోలు చేయొద్దని అనుకుంటున్నాను. లైవ్కి వచ్చి మాట్లాడడం వల్ల మానసికంగా నేను కృంగిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే అలాంటి మాటల్ని భరించే మనసు నాది కాదు. దానివల్ల నేను విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి విద్యావంతుడిగా ఉండే నేనే ఇలా ఉన్నానా అని నా మీద నాకే ఒక్కోసారి సిగ్గు వేస్తుందన్నమాట. సో నేను ఆ వీడియోలకు దూరంగా ఉంటే అంతా మంచి జరుగుతుంది. ఈ లోకంలో నేను ఎవరు శాశ్వతం కాదు బ్రదర్. ఎప్పుడైనా మన ప్రాణాలు గాలిలో కలిసిపోవచ్చు. నీ డబ్బు, హోదా, నిన్ను పొగిడే మనుషులు, ఏ బంధం నీతో రాదు. టైం వస్తే నీ డబ్బు, హోదా కూడా నిన్ను బ్రతికించలేదు. 100 కోట్లు ఉన్నవాళ్లే కనుమరుగైపోయారు. మనం ఎంత, నువ్వెంత ఎదిగినా వదిగి ఉండే లక్షణాన్ని అలవాటు చేసుకో. సాటి మనిషిని ప్రేమించు. నన్ను మీరు ప్రేమిస్తే నేను ఇంకా ఎక్కువ ప్రేమించగలను. మీరు ద్వేషించారు అంటే అది మీకు అనవసరమైనటువంటి విషయాన్ని మీ మనసులో నింపుతుంది. ఎవరం శాశ్వతం కాదు అనేది నేను నమ్ముతున్నటువంటి ఒక పచ్చి నిజమండి. వాస్తవానికి చూస్తుంటే పెట్టల్లా రాలిపోతున్నటువంటి మనుషులకి మంచి చేయాలని నేను కోర్ బొరాక్వి గురించి చెప్పాను. నేను లైవ్ వీడియోలు చేస్తున్నప్పుడు అసభ్యకరంగా కుటుంబాన్ని మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు మంచిది అనేది ఒకసారి మీ మనస్సాక్షికే వదిలేస్తున్నాను. కేవలం ఇకపై లైవ్ వీడియోలు చేయొద్దని నేను నిర్ణయం అయితే తీసుకున్నాను. ఎందుకంటే నేనేదో నేర్పించాలని నేను ప్రయత్నం చేస్తున్నప్పుడు మిగతా వాళ్ళు దాన్ని కావాలనే నా పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మా ఇంట్లో వాళ్ళని కూడా అనరాని మాటలు అంటున్నారు. ఇది నా మనసుకి ఎక్కడ చాలా గాయం చేసింది. చాలా అంటే చాలా గాయం చేసింది. దీని గురించి నేను నిన్నంతా మళ్ళీ రివర్స్ అవ్వడం, వాళ్ళని అనడం ఎందుకు చెప్పండి? ఈ రోజున ఎవరు ఎప్పుడు ఉంటారు, ఎప్పుడు ఉండరో తెలియని ఈ చిన్న ప్రపంచంలో నా ప్రపంచం వరకు చాలా ఆనందంగా నా 2 పిల్లలతో హాయిగా, నా భార్య ఏ రోజు కూడా తను నన్ను ఎదిరించి ఏది చెప్పదు. నా తల్లిదండ్రులు, నా ఫ్యామిలీ, ఉన్నతంగా ఉన్న నా కుటుంబానికి నేను హాయిగా ఉండక ఈ మనోవేదనకు నేను ఎందుకు లోనవ్వాలి? నేనేం తప్పు చేస్తున్నాను? నేను ఎందుకు బాధపడాలి? అందరిలాంటి మనస్తత్వం నాది కాదు కదా. నేను పబ్లిక్లోకి అనర్హుడిని అని ఈరోజు నాకు అనిపిస్తుంది. యూట్యూబ్లో అలాంటి వాళ్ళని మనం పట్టించుకోకూడదు. పట్టించుకోకపోతేనే మనం ఆ ప్లాట్ఫామ్కి అర్హులం. ఎవరో ఒకళ్ళు వచ్చి ఏదో అంటారు. సో మనము అవన్నీ పట్టించుకోకుండా మనం చేసే మంచి మనం చెయ్యాలి అనేది నాలో కలగట్లేదు. నా మనసుకి చాలా బాధ అనిపిస్తుంది అనమాట. అలాంటి మాటల్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. దీనికి ఒకటే నిర్ణయం, ఇకపై లైవ్ వీడియోస్ చేయడం, యూట్యూబ్ ఛానల్కి ఒక నమస్కారం. ఎందుకంటే నేను మంచి చేయాలనుకుంటుంటే మాటలు పడాల్సిన అవసరం నాకేముంది చెప్పండి? ఎందుకు నేను వీడియోలు చేయాలి? ఎందుకు నేను ఎడ్యుకేట్ చేయాలి? యూట్యూబ్లో నాకేమైనా డబ్బులు వస్తుందా? లేదంటే ఆన్పాసులో నేను ఏమైనా 1000 మందిని చేసి ఈరోజు వాళ్ళందరూ ప్రెజర్ పెడుతున్నారు, వీళ్ళందరూ నేను ఎడ్యుకేట్ చేయాలి, వీళ్ళకి అన్నీ నేర్పించాలి అనే అవసరం కూడా నాకు లేదు. చూస్తున్నారుగా వీడియోలో పెట్రోల్ రాలినట్టు రాలిపోతున్నారు. ఏదో రోజు మీరైనా నేనైనా ఈ భూమి పైన వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే. ఉన్నంతకాలం ఆనందంగా ఉండడం తప్ప ఎందుకు చెప్పండి ఈ పగలు ప్రతీకారాలు? చెప్పండి, మీకు ఏదైనా తప్పు చేశానని అనిపిస్తే డైరెక్ట్గా మీరు మాట్లాడచ్చు. నేను అలాంటి అవకాశం ఇవ్వను కదా, నేను తప్పు చేయను కదా. మరి ఎందుకు మీరు ఇలాంటి ధోరణితో ఉన్నారు? చాలామంది నన్ను అభిమానించే వాళ్ళు కూడా బాధపడుతున్నారు. ఇకపై వీడియోలు చేయొద్దని అనుకుంటున్నానండి. ఎందుకంటే నా మనసుకి చాలా గాయం చేస్తున్నారు. నేను చిన్నపిల్లోడి మనస్తత్వం ఉన్నోడిని. నేను ఈ ప్లాట్ఫామ్కి అర్హుడిని కాదు. థ్యాంక్ యూ.